మనకి మదర్ డాగ్ అనేది ముందు 6 ఇండికేషన్స్ ఇస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ అపెటైట్. అదేంటంటే డెలివరీకి ముందు అది ఏమి ఫుడ్ తీసుకోదు. సెకండ్ వచ్చేసి డిగ్గింగ్ బిహేవియర్. ఇదేంటంటే ఎక్కడ చూసినా అది తవ్వడం, గేరడం అలా కొంచెం రెస్ట్‌లెస్‌గా ఉండడం అలా కనపడుతుంది. థర్డ్ వచ్చేసి దాని టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. నార్మల్‌గా ఉన్న టెంపరేచర్ కంటే దానికి ఆ టైంలో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువగా రొప్పడం, చిన్న చిన్నగా కీస్ కీస్ అని అరవడం అలాంటియి ఉంటవి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి లిక్విడ్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటదనమాట. వైట్‌గా లిక్విడ్ డిశ్చార్జ్ అనేది అవుతా ఉంటది. అది దాన్ని ఎక్కువ క్లీన్ చేసుకుంటా ఉంటది. అలా లిక్విడ్ డిశ్చార్జ్ అయితుంది అంటే అది పెయిన్స్‌కి స్టార్టింగ్ అని ఇండికేషన్ అనమాట. ఇంకొకటి ఒకే డైరెక్షన్‌లో అది ఎప్పుడు అక్కడక్కడే తిరుగుతా ఉంటది. అంటే రెస్ట్‌లెస్‌గా అంటే ఏం చేయాలో తెలియట్లా కొంచెం యాంగ్జైటీగా ఉన్నట్టు అక్కడక్కడే తిరుగుతా అక్కడక్కడే కూర్చొని రొప్పుకుంటా అదొక సౌండ్ చేస్తూ అలా ఉంటదనమాట. ఇవి వచ్చేసి మనకి 6 ఇండికేషన్స్ అనమాట. డాగ్ ఇంకా లేబర్‌కి దగ్గరలో ఉండడం. ఇప్పుడొచ్చేసి మనం డెలివరీ అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. డెలివరీ అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సేఫ్టీగా అనిపించే ఫస్ట్ మనం ఒక ప్లేస్‌ని చూస్ చేసుకోవాలి. ఒక కార్నర్‌లా ఉన్నది. ఎందుకంటే డాగ్స్ ఎప్పుడు కార్నర్‌లో ఉండడానికి ఇష్టపడతాయి. కాబట్టి ఒక కార్నర్ ప్లేస్‌ని చూస్ చేసుకొని, అక్కడ దానికి ఒక 2 హైజీన్ దుప్పట్లు వేయాల. అంటే నీట్‌గా మంచిగా ఉన్న దుప్పట్లు వేయాలా. 2 కొత్తవి వేయకండి. ఎందుకంటే అవి పెయిన్స్‌కి తట్టుకోలేక దుప్పట్లు చింపేస్తాయి. అందుకని చెప్పేసి ముందు మీ దగ్గర క్లీన్‌గా ఉన్న సిజర్స్ ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని పప్పీస్ బుడగలో డెలివరీ అయ్యేటప్పుడు బుడగలో పుడతాయి కాబట్టి అవి బుడగలోంచి బయటికి రాలేవు. ఒకవేళ తల్లి కనుక నీరసంతో ఉండి ఆ బుడగను ఓపెన్ చేయలేకపోతే ఆ పప్పీ అనేది బ్రీతింగ్ అందక చనిపోతుంది. సో, మనం సిజర్స్ పెట్టి కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి దాన్ని కొంచెం క్లీన్ చేయాలి. అందుకని చెప్పేసి మనం సేఫ్టీగా ఒక సిజర్ అనేది మనకి దగ్గరగా పెట్టుకోవాల. బేబీస్ పుట్టంగానే మదర్ డాగ్ అనేది వాటి పప్పీస్‌ని క్లీన్ చేస్తూ ఉంటది. ఒకవేళ అది డెలివరీ పెయిన్స్ వల్ల గానీ, దేనివల్ల గానీ అది క్లీన్ చేయలేకపోతే మీరు వాటర్ పెట్టి మాత్రం క్లీన్ చేయకండి. ఏదన్నా నీట్‌గా ఒక క్లాత్ తీసుకొని పైన చాలా స్మూత్‌గా దాన్ని క్లీన్ చేయండి పప్పీ అనేదాన్ని.